అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలోని అరకు, పాడేరు, మారేడుమిల్లి తదితర గిరిజన ప్రాంతాల్లో ప్రస్తుతం మంచుగడ్డలు ఏర్పడుతూ తీవ్రమైన చలి వాతావరణం నెలకొని ఉందని ఏపీ కాంగ్రెస్ పార్టీ పీసీసీ డెలిగేట్ మెంబర్ పాచిపెంట చిన్నస్వామి తెలిపారు. ఈ సందర్భంగా అరకువెల్లి మండల కేంద్రంలోని సి కాలనీ వీధిలో మీడియా మిత్రులకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తీవ్ర చలి కారణంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు వెళ్లే గిరిజన విద్యార్థులు పగటి వేళల్లో కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. నా పేరు పాచిపెంట చిన్నస్వామి, ఏపీ కాంగ్రెస్ పార్టీ పీసీసీ డెలిగేట్ మెంబర్. ఈరోజు ప్రెస్ మీడియా ముఖ్య ఉద్దేశము అల్లూరి జిల్లాలో మంచుగడ్డతో చలి కూడుకున్నటువంటి -డిగ్రీలో పడిపోయింది. చాలా దీనివలన సాంఘిక సంక్షేమ గురుకులాలు, గిరిజన సంక్షేమ పాఠశాలలో విద్యార్థులు, అలాగే ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు చాలా పాఠశాలకు వెళ్ళడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా 50 సంవత్సరాలు పైబడినటువంటి ఉపాధ్యాయులకు బీపీ, షుగర్తో బాధపడుతున్నారు. ఈ చలి చాలా తీవ్రతగా ఉంది. దీని కారణంగా విద్యార్థుల ఆరోగ్యం దెబ్బతింటుంది, ఉపాధ్యాయుల ఆరోగ్యం దెబ్బతింటుంది. దీనికి అనుగుణంగా జిల్లా కలెక్టర్ గారు గిరిజన విద్యార్థుల పట్ల సానుకూలత చూపించి పాఠశాల సమయం మార్పు చేర్పు చేయాలనేది కాంగ్రెస్ పార్టీ నుండి ఈరోజు గిరిజన విద్యార్థుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. వారికి గిరిజన సంక్షేమ హాస్టల్లో ఒకనొక పాఠశాలలో, కొన్ని పాఠశాలలో కిటికీలు, తలుపులు లేని సందర్భాలు ఉన్నాయి. పాఠశాల విద్యార్థులు వారి హక్కు, వారికి రగ్గులు, అదేవిధంగా వేడి నీళ్ళు, స్వెటర్లు, అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలనేసి ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. ఏజెన్సీలో -డిగ్రీలో చలి పడిపోవడం చాలా దుర్భరంగా ఉంది. ఎప్పుడు లేని విధంగా మంచుగడ్డల్లో చలి చాలా తీవ్రతగా ఉంది. అదేవిధంగా ఈ కూటమి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సుమారుగా 18 నెలలు కావస్తుంది. గిరిజన సంక్షేమ మంత్రివర్యులు మొదటి సంతకము గిరిజన ఆశ్రమ పాఠశాలలో హెల్త్ వాలంటీర్లను నియమిస్తానని మొదటి సంతకం చేశారు. అది ఇప్పటికీ అమలు కాలేదు. మొదటి సంతకం అమలు చేసి గిరిజన నిరుద్యోగులకి ఆరోగ్య కార్యకర్తలుగా నియమించి గిరిజన విద్యార్థులు ఆరోగ్యం కాపాడాలనేది ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేయడం జరుగుతుంది. అల్లూరు జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేక దృష్టి సాధించాలి. తెలంగాణలో కొన్ని ప్రాంతంలో, తెలంగాణ రాష్ట్రంలో చలి ఎక్కువగా ఉంది అని వాళ్ళకి ఉదయం 9:30 నుంచి సాయంకాలం 4:30 వరకు సమయంని టైం చేంజింగ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా గిరిజన ప్రాంతంలో ఈ అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు, అరకు, మారేడుమిల్లి చాలా ఉధృతంగా చలి ఉంది. పిల్లలు ఉదయం లేగడానికి కూడా చాలా కష్టతరంగా అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే పాఠశాల సమయం మార్పు చేర్పు చేయాలనేది ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుండి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.